కాకినాడ జిల్లా వేట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దాడి జరిగిన ప్రదేశంలోనే ఒక వ్యక్తి చనిపోక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 6గురిపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. విచక్షణారహితంగా కొట్టింది. కత్తులు, కర్రలతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ముగ్గురి మరణానికి కారణమయ్యారు. ఆ పేర్లు పూర్తి పేర్లు రాసుకోమయ్యి. ఆ పేర్లు పూర్తి పేర్లు రాసుకోమయ్యి. రైట్, ఇక కాకినాడ జిల్లా వేట్లపాలెంలో దారుణం చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇంటి నిర్మాణ విషయంలో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక ఆ క్రమంలోనే ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇక ఈ దాడిలో ఒక వర్గానికి సంబంధించిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలు కావడంతో ఒక వ్యక్తి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇరు వర్గాల మధ్య ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో కూడా దాడి చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక కత్తులతో దాడులు చేసిన కారణంగా ఇప్పటికే అక్కడ ఉన్న వారంతా భయభ్రాంతులకు కూడా గురైనట్లు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినట్లుగా చెప్తున్నారు. మరి ఇంటి నిర్మాణ విషయంలో ఎందుకు ఘర్షణ తలెత్తింది, ఏ కారణం చేత చంపుకునేంత వరకు వెళ్ళింది, ఈ ఘర్షణ ఎందుకు దారితీస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. చనిపోయిన వారు అలాగే ఘర్షణ పడిన వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, బంధువుల, లేదంటే ఇరు వర్గాలు ఒకే ఊరిలో నివాసం ఉంటున్న కుటుంబాల అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఆ పేర్లు పూర్తి పేర్లు రాసుకోమయ్యి.